విచ్చేశారు. బోనాల కోలాటం లయబద్ధంగా పండగలకి సాంప్రదాయబద్ధంగా చేసుకునేటటువంటి బోనాల పండగ మన సొంతం, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఆ తర్వాత చూస్తున్నాం బోనాల కోలాటం తర్వాత గుస్సాడి కళాకారులు పద్మశ్రీ కనకరాజు గారి బృందం, సుదర్శన్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసేందుగా కోరుతున్నాం. అడవి తల్లికి దండాలు అంటూ మన గదరన్న పాడిన పాట గుర్తొస్తుంది. అదిగో మయూర నృత్యం అనేది ఒక అనేక వేదికల పైన ఉంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆ కొండల్లో కోనల్లో ఉండే కళారూపం మన గోండులు. కొండకి గోండన్న గుండెకి ఎంత దగ్గరి సంబంధమో అది గుస్సాడి నృత్యం. గుస్సాడి కళాకారులకు ధన్యవాదాలు. అలాగే మరో బోనాల బృందాన్ని మనం చూస్తున్నాం. పి వాణి గారు హైదరాబాద్ కి చెందిన కళాకారులు. శరణ్ నవరాత్రిని దృష్టిలో ఉంచుకుని అమ్మవారిని కొలుస్తూ ఆషాఢ మాసంలో పవిత్రంగా చేసుకునేటటువంటి బోనాల పండగని వీక్షిస్తూ ఉన్నాం. కళాకారులు అద్భుత విన్యాసం, అభినందనలతో మన చప్పట్లని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పల్లె పల్లెలో మూల మూలలో వెలిసిన అమ్మ చల్లగా చూడు తల్లి అంటూ మరి బోనాలు, శివసత్తులు, పోతరాజులు కలిసి వస్తున్నారు. ఆ వెనకే చింతు యక్షగాన కళాకారులు పద్మశ్రీ అవార్డీ శ్రీ గడ్డం సమ్మయ్య గారు జన్గావ్ నుంచి విచ్చేశారు. ఆ కళాకారులు చింతు యక్షగాన కళాకారులకి గట్టిగా చప్పట్లు. ఎంతో దూరం నుంచి మన ఆవిర్భావ దినోత్సవాన్ని, తెలంగాణ 10 ఏండ్ల పండుగలో భాగంగా కళాకారులు విచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బతుకమ్మని చూస్తున్నాం. అశ్విని గారు హైదరాబాద్ బృందం, వారికి కూడా అభినందనలు. బతుకమ్మలతోటి అందంగా ముస్తాబైన మహిళలు ఈ కార్నివల్లో పాల్గొన్నారు. పూల పూల బతుకమ్మల వెనకే వస్తున్నారు. మరి రంగుల పూల కాంతులు చిమ్మే కళాకారుల దిగు పోలీస్ బ్యాండ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు